సో ఇక్కడ ఇండియన్స్ ఒక కొత్త టైప్ ఆఫ్, అంటే మామూలుగా బాక్స్ క్రికెట్ అనొచ్చు, లేకపోతే ఇది రెగ్యులర్ 60 yards 120 yards పెట్టుకొని సెంటర్ బిట్వీన్ ద వికెట్స్ నుంచి వీళ్ళు ఒక గ్రౌండ్ కోన్స్ పెట్టుకొని ఆడతారనమాట. సో రెగ్యులర్ T20 ఆడుతున్నారు. ఇక్కడ వీళ్ళు కొన్ని స్టేడియంస్ ఊరవతలు ఉన్నవి, ఇలాంటి స్టేడియంస్ మన వాళ్ళకు కూడా రెంటల్స్ ఇస్తున్నారు. సో వీళ్ళందరూ ఒక నైస్ లీగ్స్ ఫామ్ అయ్యి ఆ లీగ్స్లో చాలామంది ఆడుతున్నారు అనమాట. సో ఒక గ్రీన్ టెన్నిస్ బాల్తో, సో మంచి అఫీషియల్ ఎంపైర్స్ని పెట్టుకొని వీళ్ళు అది టెన్నిస్ బాల్ ఎల్లోలా ఉంది, కానీ అది హార్డ్ టెన్నిస్ బాల్ అనమాట. హార్డ్ టెన్నిస్ బాల్ రెడ్ ఎలా ఉంటుందో ఎల్లో కూడా అలాగే ఉంటుంది. సో ఇట్స్ వెరీ నైస్. ఈ గ్రౌండ్లో మీకు టర్ఫ్ ఉంటుంది. దీని లోపల బ్లాక్ ప్లాస్టిక్స్ కూడా పెడతారు ఫిల్ చేయడానికి ఆ గడ్డికి మధ్యలో ఇది. సో ఇలా బాగుంటుంది. ఫుల్ ఫ్లడ్ లైట్స్, మంచిగా బాత్రూమ్ ఫెసిలిటీస్ అన్నీ, ఇలా మళ్ళీ ప్రాక్టీస్ స్పాట్స్ కూడా ఉంటాయి. ఇట్లాగా మీరు ఇది యాక్చువల్గా మామూలుగా బేస్బాల్ ఆడేవాళ్ళకి ఇదనమాట. అమెరికా చక్కగా ఇలాంటి గ్రౌండ్స్ తయారు చేసి పెడుతుంది అనమాట. బేస్బాల్ ఈజ్ దేర్ క్రికెట్ అనమాట. మనకి క్రికెట్ అలాగో వీళ్ళకి బేస్బాల్ అలాగా. యూ విల్ లవ్ ఇట్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎన్విరాన్మెంట్. సో అలాగా మీకు చూస్తే దూరంగా కూడా చాలా ఉన్నాయి కదా. సో అలాగనమాట. ఐ హోప్ యూ గైస్, లెట్స్ సీ హౌ ద బాల్ బౌన్సెస్ టువర్డ్స్ ద బ్యాట్స్మెన్. సో మనము బౌలర్ వేసిన తర్వాత జూమ్ ఇన్ చేద్దాం. సో బౌన్స్ అవుతుంది, కానీ ఏమవుతుందంటే బాల్ పడిన వెంటనే చాలా స్లో అవుతుంది. సో ఇలాంటి ఆర్టిఫిషియల్ గ్రాస్, ప్లాస్టిక్ ఫిల్లింగ్స్ ఉన్న చోట బాల్ పడ్డాక మన రెగ్యులర్ క్రికెట్ బాల్ లాగా లోగా రావడము, లేకపోతే మొమెంటం క్యారీ అవ్వదు. దాని బాల్ మొమెంటం చచ్చిపోతుంది, ఫార్వర్డ్ మొమెంటం. సో ద ఓన్లీ థింగ్ ఇట్ కెన్ డూ ఇస్ స్లో అయిపోయాక బౌన్స్ అవుతుంది. సో ఎవరైనా మధ్యలో వేశారు అని అంటే ఈజీగా 4-6 కొట్టచ్చు. కాకపోతే దీనికి గుడ్ లెంగ్త్ వేయాలి. ఇలాంటి ఏరియాస్లో యూ కెనాట్ అఫోర్డ్ టు డూ ఏ షార్ట్ బాల్. ఒక స్పీడ్ బౌలర్ వచ్చి వాడు విపరీతంగా ఫాస్ట్ వేసి షార్ట్ వేసి బౌన్స్ వేద్దామన్నా కూడా అది స్లో అయిపోవడం వల్ల మీకు యూ కెనాట్ ప్లే వెల్. సో లెట్స్ సీ అనదర్ కపుల్ ఆఫ్ బాల్స్. ఇతను స్లో బౌలర్. చూసారా, లెంగ్త్ బాల్ వేయంగానే కొట్టలేకపోయాడు. వైడ్ వచ్చింది ఇప్పుడు, బట్ అట్ ద సేమ్ టైమ్ లెంగ్త్ ఈజ్ ద ఓన్లీ వే టు డూ. యూ కెనాట్ హ్యావ్ షార్ట్ బాల్స్ అండ్ విన్ ఓవర్ దట్ ఓవర్. కెనాట్ డూ దట్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఇలాగ మీకు లీగ్స్ ఒక 20-30 లీగ్స్ ఉన్నాయి. ఈచ్ లీగ్లో 10-20 టీమ్స్ ఉంటాయి. కనీసం 30-40 టీమ్స్ ఉన్న లీగ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఓవరాల్గా మీకు ఒక 800-600 టీమ్స్ ఆడేస్తూ ఉంటాయి గ్రేటర్ డాలస్లో. దట్ ఈస్ ఫర్ షూర్. ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫరెంట్ లీగ్స్. క్యాచ్ అది. సో అపీల్ చేస్తున్నారు, లెగ్ తగిలిందట, క్యాచ్ కాదట. I hope you enjoyed this. So one more time. So batting team, bowling team.